స్టార్టింగ్‌లో మన హీరోయిన్ అయితే కళకంఠం చూపిస్తారు. ఇంకా ఆ కళలో ఏంటంటే హీరోయిన్ అయితే ఒక 3 రోజులు కట్టిపడేసి తనకి ఫుడ్ లేకుండా పడేస్తారనమాట. ఇంకా అక్కడికే వెంగ్ అండ్ అలాగే హీరో వస్తారు. హీరో వచ్చి "నువ్వు ఇంకా బతకడానికి వీల్లేదు" అని చెప్పేసి హీరోయిన్‌ని అయితే షూట్ చేస్తాడు. ఇంకా ఇదంతా హీరోయిన్‌కైతే కలగా వస్తుంది. ఇంకా తనైతే వెంటనే లెగిసిపోతుంది. ఇది మనం కళ అని అనుకోకూడదు. ఎందుకంటే హీరోయిన్‌కి ఇది సెకండ్ లైఫ్ అనమాట. అది కూడా ఒక నావెల్‌లోకైతే హీరోయిన్ అయితే వచ్చేసుంటుంది. సో, హీరోయిన్ ఏమో అనుకుంటుందనమాట, నేను ఒక దాంట్లోకి వచ్చేసాను అని చెప్పేసి. నాకెలాగో సెకండ్ లైఫ్ వచ్చింది. ఇంకా హీరోని అయితే లైఫ్‌లో కలవకూడదు. ఇంకా వ్యాంగ్ అనే హీరోని ఇద్దరిని వదిలేయాలి. ఇద్దరితో నాకు సంబంధం లేదు అని చెప్పేసి హీరోయిన్ అనుకుంటుంది. ఇంకా వాళ్ళ మదర్ అయితే, అయ్యో! ఈరోజు బంగారు తల్లి చాలా బాగుందే. అలాగే ఇక్కడ నీకు గిఫ్ట్ పంపించారు హీరో వాళ్ళు అని చెప్పేసానంటే అప్పుడు హీరోయిన్, ఓహ్! అవునా! అయితే నాకు ఇంట్రెస్ట్ లేదమ్మా వాటిల మీద. సో, నేను వెళ్తున్నాను. నేను కొంచెం కాలేజ్‌కి వెళ్ళాలి అనగానే అప్పుడు వాళ్ళ మదర్, తనేమన్నా నిన్నేమన్నా అన్నాడా? తనేమన్నా చేశారా హీరో అని చెప్పేసానంటే, అలా ఏం లేదు మా అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే అంటుంది. నేను సచ్చేంత వరకు నాకు తెలియలేదు హీరో ఇంత క్రూయల్ అని. ఇంకా హీరోతో అసలు లైఫ్‌లో మాట్లాడకూడదు, తనతో కలిసి ఉండకూడదు అని చెప్పి హీరోయిన్ అనుకుంటుంది. హీరోయిన్ ఫ్రెండ్ అంటుంది, ఏంటో హీరో ఏమో వెంగ్‌తోనే తిరుగుతున్నారు. ఆ పనికిమాలిన దాంతో ఎందుకు తిరుగుతున్నాడో అర్థం కావట్లేదు. ఆ పనికిమాలింది వాడితోనే ఉంటుంది అని చెప్పానంటే అప్పుడు హీరోయిన్ అసలు ఏమాత్రం తన గురించి పట్టించుకోనట్టే ఉంటుంది. అదేంటి నువ్వు ఇలా ఉన్నావు, హీరో గురించి ఏం పట్టించుకోవా ఏంటి అని అంటే, హీరో గురించి నాకెందుకైనా వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. వాళ్ళిద్దరూ చాలా బాగుంటారు. ఈవెన్ వాళ్ళిద్దరూ గుడ్ కపుల్లే. వాళ్ళ గురించి మనకెందుకు అని చెప్పేసి హీరోయిన్ అంటే అప్పుడు వాళ్ళ ఫ్రెండ్, ఏంటి ఇంత ఇదిగా మారిపోయావు నువ్వు? నీకు హీరో అంటే చాలా ఇష్టం కదా! అలాగే నీకు చిన్నప్పుడే తనతో ఎంగేజ్‌మెంట్ కూడా అయ్యింది కదా! మీ గ్రాండ్ ఫాదర్ వాళ్ళు కూడా మాట ఇచ్చుకున్నారు కదా! అని అంటే అప్పుడు హీరోయిన్, అవును. అదంతా చిన్నప్పుడు కాబట్టి మాకు తెలియలేదు. ఇప్పుడు ఎలాగో హీరోకి వ్యాంగ్ అంటే ఇష్టం. సో, మనం ఏం చేయలేము. నాకు కూడా తనంటే ఇష్టం లేదు కాబట్టి, సో, నేను కూడా ఏం చేయలేను. నేను ఈ ఎంగేజ్‌మెంట్‌ని ఎలాగైనా సరే బ్రేక్ చేసుకుంటాను అని చెప్పేసి హీరోయిన్ అయితే అంటుంది. అక్కడి నుంచి వెళ్తుంది. ఇదంతా హీరో అయితే అక్కడ కూర్చొనైతే వినుంటాడనమాట. ఇంక హీరో గూడా అయితే షాక్ అవుతాడు. హీరో దగ్గరికి వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చి, "రేయ్! నీ గర్ల్ ఫ్రెండ్‌ని అక్కడ ఉందిరా. అక్కడ వదిలేసి ఇక్కడికొచ్చావేంటి? వ్యాంగ్ నీ గర్ల్ ఫ్రెండ్ కదా! అక్కడికి వెళ్ళరా" అని చెప్పేసానంటే అప్పుడు హీరో, "నేను చెప్పానా నీకు? తను నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి. ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళు" అని చెప్పేసి ఇంక హీరో అంటాడు. ఇంక హీరోయిన్ అక్కడ ఉంటే దాన్నేదో పట్టుకొని చూస్తూ ఉంటాడు. నిన్ను గెలుచుకోవడం చాలా కష్టంగా ఉంది అని చెప్పేసి హీరో అయితే అలా ఆలోచిస్తూ ఉంటే, మన హీరోయిన్ దగ్గరికి ఒకడైతే వస్తాడు. వచ్చి, ఏంటి ఈరోజు పాప ఏంటి ఇంత సైలెంట్‌గా ఉంది? చాలా వైల్డ్‌గా ఉంటది కదా ఈ పాప. రా గొడవ పెట్టుకుందాం, చూసుకుందాం రా. నీకెప్పుడు డేర్‌గా ఉంటావు కదా! అలాంటిది ఏంటి ఇప్పుడు ఇలా ఉన్నావు అని చెప్పేసానంటే, హీరోయిన్ ఏమో ఏం మాట్లాడదో వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, "రేయ్! నీకేమైంది? చెప్తున్నాను నువ్వసలు హీరోయిన్ దగ్గరికి రా మాకు" అని చెప్పేసానంటే, "నీకెందుకు మధ్యలో మా ఇద్దరికి ఎన్నెన్నో ఉంటాయి. నీకెందుకు" అని చెప్పేసి వాడు అంటూ ఉంటాడు. హీరో అయితే కోపంగా ఇదంతా చూస్తూ ఉంటాడు. ఏంటి ఇంకా కొట్టట్లేదు వాడిని అని చెప్పేసి హీరో అనుకుంటుంటే, ఈడేమో హీరోయిన్ మీదైతే చెయ్యి వేస్తాడు. ఇంక వాళ్ళ తోసేస్తుంటే అక్కడికి హీరో అయితే వచ్చి పట్టుకుంటాడు హీరోయిన్‌ని. ఇంక వీళ్ళిద్దరూ అయితే అలా చూసుకుంటారు. హీరోయిన్ ఉంటుంది, చాలా థాంక్స్ అని చెప్పేసి హీరో దగ్గర నుంచి పక్కకైతే వెళ్తుంది. అలాగే హీరో చేసినయి కూడా గుర్తొస్తుంది హీరోయిన్‌కి. ఇంకా హీరో ఏమో వాడినైతే కాలుతో అయితే కొడతాడు. కొట్టేసి ఇంకోసారి తన దగ్గరకొస్తే బాగోదు అనంగానే ఇంక వీళ్ళ ఫ్రెండ్ అయితే వచ్చి ఇదంతా చూస్తూ ఉంటాడు. అదేంటి హీరోయిన్ గురించి అంత ఇదిగా చేస్తున్నాడు అని చెప్పేసి. ఇంక హీరో వాళ్ళ ఫ్రెండ్ అంటారు, ఏంట్రా నిన్ను చూసి దెయ్యాన్ని చూసినట్టు భయపడుతుందేంటి తన? తనకేమన్నా అయ్యిందేంటి? మీ ఇద్దరి మధ్యలో ఏమన్నా జరిగిందేంటి? నిన్ను చూసి ఎందుకు భయపడుతుంది తన? అని చెప్పేసి ఇంక వాళ్ళ ఫ్రెండ్ అయితే అంటాడు. ఇంక హీరో అంటాడు, నాకు కూడా అదే అర్థం కావట్లేదు అని చెప్పేసి, కాలికి ఇంత పెద్ద దెబ్బ తగిలింది కదా! సో, నువ్వు మెడిసిన్స్ తీసుకోవా అంటే అప్పుడు హీరోయిన్ అంటుంది, నేను మెడిసిన్స్ తీసుకుంటాను. ఎలాగో ఈరోజు డాక్టర్‌ని కలుస్తానికి వెళ్తున్నాను కాబట్టి అక్కడ తీసుకుంటానని చెప్పేసి హీరోయిన్ అయితే అంటుంది. హీరోయిన్ దగ్గరికి వ్యాంగ్ వచ్చి, "నీకు దెబ్బ తగిలిందంట కదా! సో, పద నేను హాస్పిటల్‌కి తీసుకువెళ్తాను" అని అంటే అప్పుడు హీరోయిన్ మనసులో అనుకుంటుంది, ఇది నన్ను అక్కడ వదలలేదు, ఇక్కడ వదలట్లేదు తన అసల. అయినా తినతో నాకెందుకులే. అయినా వీళ్ళిద్దరి మధ్యలో నేనెక్కడొచ్చేస్తానా అని చెప్పేసి తిన భయపడుతున్నట్టుంది. అయినా వీళ్ళిద్దరితో నాకసల సంబంధమే లేదు అని చెప్పి హీరోయిన్ అనుకుంటుంది. ఇంకా హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, అయినా నీకు మాకు ఫ్రెండ్‌షిప్ లేదు కదా! నువ్వింక వెళ్ళు అనంటే, నువ్వు నోరు మూసుకో, నేను నిన్ను అడగలేదని చెప్పి ఇదంటుంది. ఇంక హీరోయిన్ ఏమో, "నువ్విక్కడి నుంచి వెళ్తావా? నాతో గొడవ పెట్టుకోమాకు" అనంటే, అప్పుడు నావెల్‌లో ఉన్న సిస్టమ్ వచ్చి తినతో మాట్లాడుతుందనమాట. వ్యాంగ్,
మెయిన్ లీడ్ అనేవాడు వేరే చోట ఉన్నాడు. నువ్వు అక్కడికి పద అని చెప్పేసి ఇంకా సిస్టమ్ చెప్పంగానే తిని అనుకుంటుంది. అయినా ఈ నవల్లో ఒక డెవిల్ క్యారెక్టర్ చేసేది తనే కదా! సో, తనతో మేము కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి వ్యాంగ్ అయితే అక్కడి నుంచి వెళ్తుంది. ఇంకా ఎప్పటికీ మన ఇద్దరం కలుసుకోకూడదు అండ్ అలాగే ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో నేను వచ్చాను. నాదొక డెవిల్ క్యారెక్టర్ అయిపోయింది ఇక్కడ. సో, మీ ఇద్దరి మధ్యకు నేను ఎప్పటికీ రాను. మీ ఇద్దరే హ్యాపీగా ఉండండి. నా లైఫ్ నేను లీడ్ చేసుకుంటానని చెప్పి హీరోయిన్ మనసులో అనుకొని వాళ్ళ ఫ్రెండ్ అడుగుతుంది, ఏంటి అంత ఈజీగా తను వదిలేసావు, తనతో గొడవ పెట్టుకునేదానివి కదా అని అంటే అప్పుడు హీరోయిన్ ఎవరు మంచి వాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో కొంచెం తెలుసుకుందాం అనుకునే స్టడీ చేస్తున్నాను. అలాగే ఇంకోటి ఏంటంటే తనతో నాకెందుకు, నేను ఆల్రెడీ అబ్రాడ్ వెళ్ళిపోతున్నాను చదువుకోవడానికి అని చెప్పేసి హీరోయిన్ అంటే అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ సరే నువ్వేమనుకుంటే దానికి నేను కూడా నీ వెనకాల ఉంటాను అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ అయితే అంటుంది. నేను ఇంకా వెళ్తాను, ఇంకా హాస్పిటల్కి టైం అవుతుందని చెప్పి హీరోయిన్ బయటకు వెళ్ళంగానే ఇంకా షన్ దగ్గర అయితే వ్యాంగ్ ఉంటుంది. వీరిద్దరిని చూసుకొని అక్కడ అందరూ గర్ల్ ఫ్రెండ్ అండ్ బాయ్ ఫ్రెండ్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇంకా హీరోయిన్ ఇదంతా చూడలేక అక్కడి నుంచి అయితే వెళ్తుంది. ఇంకా కార్లో కూర్చుని తనైతే హాస్పిటల్కి వెళ్తుంది అనమాట. సో తిన వెనకాల హీరో కూడా స్పీడ్గా అయితే బండి పొడుచుకుని వెళ్తాడు హీరోయిన్ వెనకాల. వ్యంగ్ని ఇగ్నోర్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోగానే సో వ్యంగ్ అయితే అలా అయిపోతుంది. అందరూ అలా చూస్తుంటారు. వ్యంగ్ అంటుంది ఆయన బాయ్స్ కదా, బాయ్స్కి చాలా అంటే చాలా పనులు ఉంటాయి, గర్ల్స్ ఎక్కించుకుని తిరిగే పనులు ఉండవు కదా, సో అందుకే తనకు కొంచెం పని ఉండి తను వెళ్ళాడు అంతే, అంతకు మించి ఏం లేదని చెప్పి వ్యంగ్ అయితే అలా కవర్ చేసుకుంటూ వస్తుంది. హీరోయిన్ ఏమో డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. డాక్టర్ అంటారు మీ అమ్మ కాల్ చేసి చెప్పింది నువ్వు డిప్రెషన్లో ఉన్నావంటే కదా, సో దాని గురించి నేను కొన్ని మెడిసిన్స్ అయితే పెట్టాను, ఆ మెడిసిన్స్ నీకు ఇస్తానని చెప్పి డాక్టర్ వెళ్ళంగానే ఇంక హీరోయిన్ కళ్ళు మూస్తుంది. సో హీరో ఏమో తన కళలో వచ్చి నీకు ఇంజెక్షన్ చేస్తాను రా అని చెప్పేసి అలా చేస్తుంటే అన్నీ గుర్తొస్తూ ఉంటుంది. ఇంకా హీరో పేరు తలుచుకోగానే అక్కడ హీరో ఉంటాడు. నువ్వేంటి ఇక్కడ అని చెప్పేసానంటే అప్పుడు హీరో అంటాడు మీ అమ్మ నన్ను చూడమనింది, నాకు కాల్ చేసి చెప్పింది, అందుకే ఇక్కడికి వచ్చాను అనగానే అయినా ఫస్ట్ నా నుంచి నువ్వు దూరంగా ఉండు అని చెప్పి హీరోయిన్ అయితే అక్కడి నుంచి పడిపోతుంది కింద. సో హీరో ఏమో నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎందుకు ఇంత స్ట్రేంజ్గా ప్రవర్తిస్తున్నావు, నువ్వు చాలా స్ట్రాంగ్ ఉమెన్ కదా, ఇంత వీక్ ఉమెన్ లాగా ఎలా చేస్తున్నావు అనగానే అప్పుడు హీరోయిన్ నువ్వేం కంగారు పడ మాకు, నేను ఎలాగైనా సరే మీ తాతయ్య వాళ్ళకి చెప్పి ఎంగేజ్మెంట్ నేను క్యాన్సిల్ చేయించేస్తాను, ఎందుకంటే నేనంటే నీకు ఇష్టం లేదు కాబట్టి నువ్వు నన్ను హేట్ చేస్తున్నావు కదా అని అంటే అప్పుడు హీరో నీకు ఎవరు చెప్పారు అలా అని చెప్పేసి ఇంకా కోపం వచ్చేస్తుంది హీరోకి. ఇంకేమంటాడంటే నువ్వు స్ట్రాంగ్గా ఉండే అమ్మాయివి కానీ ఇప్పుడు వీక్ అయిపోయావు అండ్ అలాగే ఇలా స్ట్రేంజ్గా ప్రవర్తిస్తున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు కూడా నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి హీరో అంటే అప్పుడు హీరోయిన్ నువ్వేం కంగారు పడ మాకు, మీ గ్రాండ్ పేరెంట్స్ చెప్పి నేను ఎలాగైనా క్యాన్సిల్ చేస్తాను అనగానే అప్పుడు హీరో కోపం వచ్చి ఇంకా హీరోయిన్ దగ్గరకు వచ్చేసి ఎందుకు అలా మాట్లాడుతున్నావు, నాకు తెలుసు నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు, అయినా నేను నీ గురించి ఏం పట్టించుకోనులే అని అంటే సరే మరి పట్టించుకోను అన్నప్పుడు వదిలేసే, నన్ను ఎందుకు పట్టించుకుంటున్నావు ఇలాగా అని చెప్పేసి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్తుంది. హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్తో లంచ్ చేస్తూ ఉంటుంది. ఇంకా హీరోయిన్ వాళ్ళ మదర్ అడుగుతుంది డాక్టర్ ఏమన్నారు అని చెప్పేసి అప్పుడు హీరోయిన్ ఉంటుంది నేను కొంచెం స్ట్రెస్గా ఫీల్ అవుతున్నాను, దానివల్ల నాకు ఇలా అవుతుందంట అనగానే అప్పుడు వాళ్ళ డాడీ అయితే నువ్వు స్టడీస్ గురించి ఎందుకు స్ట్రెస్ పెట్టుకోక్కర్లేదు అని చెప్పేసి వాళ్ళ డాడీ అంటే అప్పుడు హీరోయిన్ మనసులో అనుకుంటుంది హీరోని ఇంప్రెస్ చేయడానికి నేను ఇదివరకు చాలా అంటే చాలా చేశాను ఆ వరల్డ్లో, ఈవెన్ నా ఇష్టమైన పియానోని కూడా వదిలేశాను, క్లాస్ టాపర్ అవ్వాలని చెప్పి చాలా స్ట్రెస్ ఎక్కువ పెట్టేశాను అలా అనుకుని ఇంకా వాళ్ళ పేరెంట్స్తో ఏమని చెప్తుందంటే నేను ఈ ఎంగేజ్మెంట్ని ఎలాగైనా ఆపేద్దాం అనుకుంటున్నాను, అలాగే నేను అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నాను అమ్మ అని చెప్పేసి హీరోయిన్ అనగానే వాళ్ళ మదర్ అయితే అదేంటి మా వాళ్ళతో ఇప్పుడు క్యాన్సిల్ చేయాలంటే చాలా కష్టమైపోతుంది అనగానే అప్పుడు వాళ్ళ ఫాదర్ సరే మా నీకు అంత కష్టంగా ఉంటే ఆ ఎంగేజ్మెంట్ చేసుకోక్కర్లేదు, వాళ్ళతో తెంచేసుకుందాం వద్దు, నువ్వు అబ్రాడ్ వెళ్ళి చదువుకుందావు కానీ అని చెప్పి హీరోయిన్ వాళ్ళ డాడీ కూడా అంటాడు. ఇంకా హీరోయిన్ అమ్మ మీరేం మాట్లాడక్కర్లేదు మా, నేను గ్రాండ్ ఫాదర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను, గ్రాండ్ ఫాదర్తో మాట్లాడతానని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే అంటుంది. ఇంకా సరే అని చెప్పి వాళ్ళు కూడా అంటారు. హీరోయిన్ ఏమో వాళ్ళ గ్రాండ్ మా వాళ్ళ దగ్గరికి వెళ్దామని చెప్పేసి ఇంకా రెడీ అయ్యి కూర్చుంటుందా. హీరోయిన్కి అయితే వాళ్ళ గ్రాండ్ మా అయితే కాల్ చేస్తుంది. కాల్ చేసి ఏమంటుందంటే ఇలాగ హీరో ఇక్కడ లేడు, నీతో ఉన్నాడా చెప్పు, ఎందుకంటే నువ్వు కాబోయే వైఫ్ కదా, సో వైఫ్ అన్నప్పుడు హీరోతోనే ఉండాలి, హీరో నీతో ఉన్నాడేమో అని చెప్పేసి అడుగుతున్నాను అని చెప్పేసానంటే అప్పుడు హీరోయిన్ నా దగ్గర లేరు మా అని చెప్పేసి అంటుంది. ఇంకా వాళ్ళ గ్రాండ్ మా అదేంటి నీ దగ్గర లేకపోవడం ఏంటి, నీ దగ్గర ఉంచుకోవాలి, అలా ఉంచుకోవాలి మా, నువ్వు ఎలాగైనా ఉంచుకోవడం కూడా నేర్చుకో అని చెప్పేసి ఇంకా వాళ్ళ గ్రాండ్ మా అయితే హీరోయిన్తో అంటుంది. హీరోయిన్ ఏమో ఇంకా ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా ఇంకా కాల్ అయితే కట్ చేస్తుంది. నేను ఎందుకు గ్రాండ్ మాకి ఏ విషయమో చెప్పలేకపోయాను, తనతో ఎందుకు ఇలా ఓపెన్ అవ్వలేకపోయాను, ఎలాగైనా సరే ఇంటికి వెళ్ళి
తనకు చెప్పాలి అని చెప్పేసి హీరోయిన్ అనుకుంటుంది. హీరో ఉన్న పబ్కి అయితే వెళ్తే అక్కడ ఒకడైతే ఎక్కువ వాగుతూ ఉంటాడు. ఇంకా హీరో వచ్చి వాడిని కొడతాడు. సో హీరో దగ్గరికేమో హీరోయిన్ వెళ్ళంగానే హీరోకేమో వ్యాంగ్ అయితే ఫోన్ చేస్తే 2 టైమ్స్ కాల్ చేస్తుంది, 2 టైమ్స్ కట్ చేస్తాడు. అలాగే హీరోయిన్ కూడా కాల్ చేయగానే తన నీ దగ్గర ఉన్నాడా అని చెప్పేసి వ్యాంగ్ అడగంగానే హీరో ఏమో ఆ ఫోన్ తీసుకుని ఇంకా కట్ చేసేస్తాడు. ఇంకా వ్యాంగ్ ఏమో అక్కడ ఉన్న కంప్యూటర్ని అయితే అడుగుతుంది, అయినా ఏంటి ఈ నవలకి నేను హీరోయిన్ని, తన హీరో కదా, సో నాతో ఉండకుండా తనతో ఎందుకు ఉంటున్నాడు అనగానే అప్పుడు ఆ కంప్యూటర్ నీ మీద హీరోకి 0 ఫీలింగ్స్ ఉన్నాయి, తన మీద ఎక్కువగా ఉన్నాయి, నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి ఆ కంప్యూటర్ అయితే అంటుంది. అయినా నీ గర్ల్ ఫ్రెండ్ కదా, అలాంటప్పుడు నువ్వు ఎందుకు కట్ చేసావు అని చెప్పి హీరోయిన్ అంటే అప్పుడు హీరో నేను నీకు చెప్పానా తను నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి, ఓ గర్ల్ ఫ్రెండ్ అంటావేంటి నువ్వు అని చెప్పి హీరో అంటాడు. ఇంకా హీరోయిన్ ఏమో సరే గ్రాండ్ మనీ గురించి టెన్షన్ పడుతుంది, సో నువ్వు నాతో ఇంటికి రా అనగానే అప్పుడు హీరో నేను రాను అని అంటాడు. సరే రాకపోతే నువ్వు ఎక్కడికైనా వెళ్ళు నాకెందుకు అని చెప్పేసి హీరోయిన్ అంటే సరే అని చెప్పి ఇంకా హీరోయిన్ ఏమో ఎత్తుకొని కాళ్ళు అయితే కూర్చోపెడతాడు. ఇంకా హీరోయిన్ ఉంటుంది నేను ఇప్పుడు వస్తున్నానంటే మన ఇద్దరు ఎంగేజ్మెంట్ని బ్రేక్ చేయడానికి అనగానే అప్పుడు హీరో నువ్వు బ్రేక్ చేయడానికి మన ఇద్దరు మాట్లాడుకుని చేసుకోవట్లేదు, అక్కడ మన ఫ్యామిలీస్ కాంట్రాక్ట్ పెట్టుకొని మన ఇద్దరికి చేస్తున్నారు, సో నీ ఒపీనియన్ కూడా అక్కడ పనిచేయదు అని చెప్పేసి ఇంకా హీరో అంటాడు. అప్పుడు హీరోయిన్ అయినా నీకు నేనంటే ఇష్టం లేదు కదా, సో నాతో ఉండి ఎందుకో నీకు వ్యాంగ్ ఉంది కదా అనగానే అప్పుడు హీరో నేను నీకు చెప్పానా నువ్వు అంటే నాకు ఇష్టం లేదని, అలాగే వ్యాంగ్ అంటావేంటి, తను నా గర్ల్ ఫ్రెండ్ కాదని నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని చెప్పి హీరో అంటాడు. హీరోయిన్ మనసు అనుకుంటుంది ఆ లైఫ్లో మాత్రం వీళ్ళెవరూ మా మ్యారేజ్కి ఒప్పుకోలేదు, నేనే హీరోని ఎక్కువగా లవ్ చేశాను, ఇప్పుడేంటి హీరో ఇలా మాట్లాడుతున్నాడు, నన్ను చాలా హెట్ చేస్తాడు కదా, అలాంటిది ఇప్పుడేంటి నాతో ఎంత బాగుంటున్నాడు హీరోయిన్ మనసులో అనుకుంటుంది. ఇంకా అనుకుని ఎలాగైనా మన ఇద్దరిది ఆపేస్తాలే ఎంగేజ్మెంట్ అనగానే అప్పుడు హీరో తను చాలా మారిపోయింది, ఇదివరకన్నా చాలా మారింది అని చెప్పేసి హీరో అయితే అనుకుంటాడు. ఇంటికి వెళ్ళంగానే వాళ్ళ గ్రాండ్ మా అరే నీకు బుద్ధి ఉందా, తనతోనే ఉండాలి కదా, తన నీ వైఫ్ కదా అని చెప్పేసి వాళ్ళ గ్రాండ్ మా అంటుంటే ఇంకా హీరో ఏమో నేనేమో 8 ఏళ్ళు పిల్లోని కాదు, నాకు ఇప్పుడు 18 ఏళ్ళు వచ్చినాయి, సో నేను ఎక్కడ తిరగడం నువ్వు నాకు చెప్పక్కర్లేదని చెప్పేసి హీరో అయితే అంటాడు. ఇక వీళ్ళందరూ తినడానికి అయితే కూర్చుంటారు. ఇంకా వాళ్ళ గ్రాండ్ ఫాదర్ అంటాడు నువ్వు లెగిసి తనకి సర్వ్ చేయి, ఎందుకు సర్వ్ చేయట్లేదు అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే నాన్న తిట్లు తిడుతూ ఉంటాడు. ఇంకా హీరో ఏమో ఎందుకు బాబు నన్ను ఇలా చంపేస్తున్నారు మీ అందరూ కలిసి అని చెప్పేసి ఇక హీరో ఏమో అలా అనుకొని ఇంకా ఆ లుక్ అయితే ఇస్తాడు. అరే అయినా నీకు ఎంత వయసు వచ్చినా సరే వైఫ్ని ఎలా చూసుకోవాలో నీకు తెలీదా అని అంటే అప్పుడు హీరో సరే మేడం గారు ఏం తింటారో చెప్పండి అని అంటే అలా ఏం అక్కర్లేదు, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నాకు ఈ ఎంగేజ్మెంట్ని బ్రేక్ చేసుకోవాలనిపిస్తుంది, ఇంకా ఈ ఎంగేజ్మెంట్ని బ్రేక్ చేస్తాను అనగానే అప్పుడు వాళ్ళ తాతయ్య అమ్మ నాకు అర్థమైంది ఈ అద వల్లే కదా నువ్వు ఇలా అంటున్నావు, వీడికి అసలు నిన్ను ఎలా చూసుకోవాలో తెలీదు, నేను ఇప్పుడు వీడితో మాట్లాడతాను అని చెప్పేసి ఇక గ్రాండ్ పా అయితే హీరోని తీసుకువెళ్ళి అయితే బాగా కొడుతూ ఉంటాడు. ఇంకా తన్ని కొడుతుంటే ఇంకా హీరోయిన్ వెళ్ళిపోయి ఎందుకు తిన్ని ఇలా కొడుతున్నారు అని చెప్పేసి ఇంకా హీరోయిన్ వెళ్ళేమో అడ్డుకుంటుంది. అప్పుడు వాళ్ళ గ్రాండ్ పా అంటాడు నేను చూసుకుంటా వీడికి సరిగ్గా రాలేదు, అందుకే నేను వీడిని కొడుతున్నాను, నీ తప్పేం లేదులే దీంట్లో అనగానే ప్లీజ్ తను కొట్టద్దు అని చెప్పేసి అనగానే హీరోయిన్ కూడా తలుగుతుంది. ఈరోజు వీడు చచ్చిపోయేలా కొడుతూనే ఉంటాను, ఎందుకంటే వీడు ఇలా చేశాడు కాబట్టి అని చెప్పేసి ఇంకా గ్రాండ్ పా అయితే అంటూ ఉంటాడు. హీరోయిన్ ఏమో వెంటనే హీరో దగ్గరికి వెళ్ళి హక్ చేసేసుకొని తిన్నైతే మీరు కొట్టద్దు, తిను కొట్టాలంటే నన్ను కూడా దాటండి అని చెప్పి హీరోయిన్ మనసులో ఏమనుకుంటుందంటే ఎలాగైనా సరే నేను అబ్రాడ్ వెళ్ళిపోతాను, అబ్రాడ్ వెళ్ళిపోగానే మా ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి ఇంకేం ఉండదు, సో మాకు కూడా ఎంగేజ్మెంట్ చేసుకో అనే గోలే ఉండదని చెప్పి అనుకుంటే ఇంకా అప్పుడు వాళ్ళ గ్రాండ్ ఫాదర్ అంటాడు సరే అయితే తినేలా నేను పెళ్లి చేసుకోవడం నేను కూడా చూస్తాను, మీ ఇద్దరు పెళ్లి జరగాల్సిందే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో వాళ్ళ గ్రాండ్ మా వచ్చేసేసి తనకైతే మెడిసిన్ అయితే ఇస్తుంది. హీరోయిన్ ఆపి ఇంకా హీరోయిన్ చేతికి అయితే మెడిసిన్ వేస్తాడు. ఇంకా హీరోయిన్ ఏమో థ్యాంక్స్ చెప్తుంది. అప్పుడు హీరో అంటాడు నువ్వు ఎందుకు నాతో ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేద్దాం అనుకుంటున్నావు, ఎందుకు నాతో పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు అని అంటే అప్పుడు హీరోయిన్ అయినా నేను ఎందుకు చేసుకోవాలి, ఎందుకంటే ఒకరికి మనం ఇష్టం లేదు అంటే వాళ్ళతో ఇంకా మ్యారేజ్ ఎందుకు మనకి, అయినా నీకు నేనంటే ఇష్టం లేదు కదా, సో నేను ఎందుకు ఈ మ్యారేజ్ వద్దనుకుంటున్నాను. అప్పుడు హీరో అంటాడు నేను నీకు చెప్పాను ఏంటి నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పేసానంటే అప్పుడు హీరోయిన్ నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, వ్యాంగ్ అంటే నువ్వు ఇష్టం, ఈవెన్ నువ్వు నన్ను ఇప్పుడు పెళ్లి చేసుకున్నా సరే వ్యాంగ్ నువ్వు కలిసిపోయి నన్ను ఒక మిస్ట్రెస్గా చేస్తారు, నాకు అదంతా అవసరం లేదు అనగానే అప్పుడు హీరోకి కోపం వచ్చేసి ఈ హీరోయిన్ గట్టిగా పట్టుకుని నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా, నేనైనా మిస్ట్రెస్గా పెట్టుకోవడం ఏంటి, అసలు ఏం మాట్లాడుతున్నావు, నేను వ్యాంగ్ నాకు నా లవర్ అని చెప్పాను ఏంటంటే లోకం మొత్తం మాట్లాడుకుంటున్నారు మీ ఇద్దరు లవర్స్ అని చెప్పేసి, మీ ఇద్దరి మధ్యలో నేను వస్తాం
నాకు ఇష్టం లేదు అని చెప్పి ఇంకా హీరోయిన్ అంటుంది. అప్పుడు హీరో, ఓహో నాకేం ఇష్టమైనా సరే నువ్వు చెప్పేస్తున్నావు కదా, సరే అయితే చెప్పు, నాకేమంటే ఇష్టమో చెప్పు, నువ్వు చెప్పు అని చెప్పేసి హీరో అయితే అంటాడు. అయినా నువ్వు నన్ను వదులు ఫస్ట్ అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అంటుంది. ఇంకా హీరో ఏమో తనకిచ్చిన మెడిసిన్ అయితే ఈసారి కొట్టేస్తాడు. ఇంకా హీరోయిన్ ఏమో ఎందుకు అంత కోపం చూపిస్తున్నావు నువ్వు అనగానే అప్పుడు హీరో, నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు అని చెప్పేసి అంటాడు. ఇంకా హీరోకి ఏమో ఒక మెసేజ్ వస్తే ఇంకా హీరో ఏమో వెళ్తుంటే అప్పుడు హీరోయిన్, మీ తాతయ్య కోపంగా ఉంది కదా, నువ్వు ఎలా బయటకు వెళ్తున్నావు అంటే అప్పుడు హీరో, నేను నీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను, నీ ఫ్రెండ్ కూడా మా చెల్లి లాంటిదే, సో నాకు తన పిలిచింది కాబట్టి తన బర్త్డే కాబట్టి నేను వెళ్తున్నాను అనగానే అప్పుడు హీరోయిన్, సరే నేను కూడా వస్తున్నానని చెప్పి ఇంకా హీరోయిన్ ఏమో ఎక్కుతుంది. వీళ్ళిద్దరూ అయితే వాళ్ళిద్దరూ ఒక మంచి కపుల్స్ కదా అని చెప్పేసి వీళ్ళిద్దరూ అయితే అనుకుంటూ ఉంటారు. సో హీరోయిన్ కూడా అక్కడికైతే వెళ్తుంది. ఇక్కడేమో హీరోయిన్ ఆపేస్తారు. అక్కడికి ఒక అబ్బాయి అయితే వస్తాడు. తనని చూసి ఇంకా హీరోయిన్ అనుకుంటుంది, నువ్వే కదా నన్ను మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నావు, కానీ నేను నీ హార్ట్ బ్రోక్ చేసేసాను, మళ్ళీ ఇప్పుడు కలిసాను నేను నిన్ను అని చెప్పేసి హీరోయిన్ అయితే మనసులో అనుకుంటుంది. నేను ఎలాగైనా తిన్న లవ్ మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పేసి హీరోయిన్ అయితే మనసులో అనుకుంటుంది. ఇంకా అక్కడికి హీరో వచ్చేస్తాడు. హీరోకి అయితే జలస్ వచ్చేస్తుంది. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటాం చూసి ఇంకా హీరోయిన్ అలా ఎత్తుకుని తీసుకువెళ్తాడు. వీడు అనుకుంటాడు, తిను చూస్తుంటే నాకు ఎక్కడో చూసినట్టుంది, చాలా బాగా పరిచయమైన అమ్మాయిలాగా ఉంది అని చెప్పేసి వాడైతే అనుకుంటాడు. ఎవరో ఒకళ్ళు అయితే గ్లాస్ విసురుతున్నారు. సో హీరో ఏమో అడ్డుగా వెళ్ళి నుంచుంటాడు. హీరోయిన్ కాపాడతాడు. సో వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఏమైంది మా అని చెప్పేసానంటే, ఏమో ఎవరో నా మీద విసిరారు, తినే నా మీద విసిరింది అని చెప్పేసాను. కానీ ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అయితే, నీవు వ్యాంగ్, నువ్వు సరిగ్గా ఉండలేవా ఏంటంటే వ్యాంగ్ అంటుంది, తెలియకుండా అది చేయి జారిపోయింది అని అంటే, చేయి జారిపోతామంటే ఇక్కడ దాకా వచ్చేస్తుందా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నా మీద ఎందుకు విసిరావు, నేను నీకు ఒక ప్రైవేట్ రూమ్ కూడా చూస్తాను, అక్కడికి నువ్వు వెళ్ళి ఒక్కదానివే ఎంజాయ్ చేసుకో అని చెప్పివా మన హీరోయిన్ అంటుంది. ఇంత చేసినందుకు ఇది ఎలాగైనా మనకి పే చేయాల్సిందే అని వాళ్ళ ఫ్రెండ్ అంటే అప్పుడు హీరోయిన్ ఏమో, వీడు ఎలాగైనా మమ్మల్ని అందరినీ చంపేస్తారు, ఎందుకంటే ఆ అమ్మాయిని మేము ఏడిపిస్తున్నాం కాబట్టి అని చెప్పేసి హీరోయిన్ అయితే మనసులో అనుకుంటుంది. ఇంకా వ్యాంగ్ ఏమంటుందంటే, సరే నేను ఇదంతా చేశాను కదా, సో మీకు నేను సారీ కూడా చెప్పడానికి రెడీ అయ్యాను అని చెప్పేసి వ్యాంగ్ అని అంటే, ఓ సారీ చెప్తావా, అయితే డ్రింక్స్ తాగు అని చెప్పేసి ఇంకా హీరో అనుకుంటాడు, ఈ వ్యాంగ్లో ఏదో ఉంది, నన్ను తన అటెన్షన్ పొందుతుంది, అలాగే తిన్నే చూడాలనిపిస్తుంది, ఎందుకో తినలో ఏదో ఉంది, తినలో ఏదో ఒక పవర్ ఉంది, తిన వైపు మాత్రం వెళ్ళకూడదు నా చూపు, తినంటేనే నాకు చిరాకు అని చెప్పేసి హీరో అయితే మనసులో అనుకుంటారు. అలాగే ఇంకా హీరో ఏమంటాడంటే, సరే నువ్వు ఇక్కడే తిని చంపేసేయి, ఎందుకంటే ఇక్కడ కెమెరాస్ కూడా లేదు కాబట్టి మన మీద కేసు అనేది ఫైల్ అవ్వదు, వ్యాంగ్ని అలాగనే చంపేద్దామని చెప్పేసి హీరో అయితే అంటాడు. ఇంకా వ్యాంగ్ ఏమో, ఏంటి హీరో నా వైపు లేదు, సపోర్టివ్గా లేడేంటి, తను నన్ను ప్రొటెక్ట్ చేయట్లేదు ఏంటి అని చెప్పేసి వ్యాంగ్ అయితే అనుకుంటుంటుంది. హీరో ఏమో అక్కడే ఉంటాడు. సో ఇది ఎలాగైనా సింపతి చేసుకుందామని చెప్పేసి ఇంకా తన చేతికి అయితే ఒకటైతే తలిగించుకుంటుంది. నాకు దెబ్బ తలిగింది, నువ్వు నన్ను ఎత్తుకుంటావానంటే నీలాంటి పనికి మాలిన ట్రిక్స్ ప్లే చేయమాకు, నీలాంటి అమ్మాయికి నేను మాత్రం పన్ను, అది గుర్తుపెట్టుకో అని చెప్పేసి హీరో అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా తినైతే అనుకుంటుంది, తినకి ఏమైంది, తిన ఎలా అయిపోయాడు, నేనే కదా హీరోయిన్ని, తనే కదా హీరో, సో నాతో ఉండాలి కదా, ఏంటి వీడియో ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి తినైతే అనుకుంటుంది. హీరోయిన్ దగ్గరికి వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఏమంటుందంటే, సరే నాకు కారు వచ్చిందమ్మా, నేను వెళ్ళాలి, ఇంకా నువ్వు కూడా జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ అయితే వెళ్తుంది. ఇంకా హీరోయిన్ దగ్గరికి తను వచ్చి ఏమంటాడంటే, మీ నెంబర్ నాకు ఇవ్వచ్చు కదా అని అంటే అప్పుడు హీరోయిన్, నేను ఆ జన్మలో తిన్న చాలా అంటే చాలా బాధ పెట్టాను, తిన్న వెనకాల తిరిగినా సరే నేను తిన్న ఒప్పుకోలేదు కాబట్టి, సో ఈ లైఫ్లో నేను తినక వద్దు అని చెప్పేసి సారీ అని చెప్పేసి అక్కడి నుంచి అయితే హీరోయిన్ అయితే నడుచుకుంటూ వెళ్తుంది. ఇంకా నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ నడుచుకుంటూ వెళ్తుంటే హీరో ఆపేసి ఇంకా తన బ్యాగ్ని అయితే తీసుకుంటాడు. తీసుకుని ఏమంటాడంటే, ఏంటి నన్ను అంతలా హెయిట్ చేస్తున్నావా, నా నుంచి నీకు హక్కు కావాలంటే, నాకు నీ హక్కు వద్దు ఏమొద్దు అని చెప్పేసి హీరోయిన్ అయితే అక్కడి నుంచి వెళ్తుంది. సో ఇంకా హీరో వాళ్ళ ఫ్రెండ్ కూడా అక్కడికి వస్తాడనమాట. వచ్చిగానే అక్కడ వ్యాంగ్ వచ్చి, నేను నీ గురించి ఈ ఫుడ్ ప్రిపేర్ చేశాను, నీ గురించి చాలా కష్టపడి చేశాను, తీసుకో అని చెప్పేసాను. కానీ ఇంకా వ్యాంగ్ అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఏదో ఒక మాస్టర్ ప్లాన్ వేసి ఉంటుంది అనమాట. సో హీరోకేమో ఈ అమ్మాయిది ఏదో సంథింగ్ అట్రాక్షన్ అవుతున్నాను నేను తనకి, సో నాకు ఈ ఫుడ్ వద్దు అని చెప్పేసి హీరో అయితే ఆ ఫుడ్ని అయితే పక్కనైతే పడేస్తాడు. ఇంకా క్లాస్ రూమ్లో చూపిస్తారు. క్లాస్ రూమ్లో వాళ్ళ ఫ్రెండ్ అయితే అంటుంది, ఇలా హీరో నీ మీద కేర్ చూపిస్తున్నాడు అంట కదా, అలాగే నీ హ్యాండ్ బ్యాగ్ కూడా లాగాడంట కదా అని అంటే అప్పుడు హీరోయిన్, అవును లాగాడు, కానీ మా ఇద్దరి మధ్య ఏం లేదు, వాడు నన్ను పెళ్లి చేసుకున్నా సరే మా ఇద్దరికి అనేది పడదు, అలాగే తన నన్ను టార్చర్ చేస్తాడు అనగానే అప్పుడు
వాళ్ళ ఫ్రెండ్ ఏమంటుందండి, నువ్వేమన్నా జాతకాలు చెప్తావా ఏంటి ఇలా మాట్లాడుతున్నాను కానీ అలా ఏం లేదులే అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే అంటుంది. ఇదంతా వ్యాంగ్ అయితే వింటుంది. ఇంకా వ్యాంగ్ ఏమో కంప్యూటర్ని అయితే అడుగుతుంది. ఇంకా కంప్యూటర్ అంటుంది, హీరోయిన్ మళ్ళీ పుట్టింది, అందుకే తను ఇలా ఉంది, అయినా నాకెందుకులే, ఎలాగో హీరో నాతోనే ఉండాలి, ఎందుకంటే నేనే హీరోయిన్ కాబట్టి అనగానే అప్పుడు ఆ కంప్యూటర్ అయితే అదేంటి హీరోకి నీ మీద 0% ఫీలింగ్స్ ఉన్నాయి కదా, ఎలాగైనా పెంచుకో అని చెప్పేసి కంప్యూటర్ అయితే అంటుంది. నేనేం చేయాలి ఇప్పుడు అని చెప్పేసి వ్యాంగ్ అయితే అలా ఆలోచిస్తుంది. ఇంకా హీరో దగ్గరికి ఏమో వ్యాంగ్ వెళ్దాం కానీ ఇంకా హీరో ఏమో హీరోయిన్ దగ్గరికి వస్తాడు. ఇంక హీరోయిన్ అంటుంది, వ్యాంగ్ అక్కడ ఉంది, సో వ్యాంగ్ దగ్గరికి వెళ్ళాను కానీ నేను వ్యాంగ్ గురించి రాలేదు, నీ దగ్గరికి వచ్చాను అనగానే అప్పుడు హీరోయిన్ అదేంటి నా దగ్గరికి ఎందుకు వచ్చా అంటే, సరే ఇలాగ మనం ఒక చోటు తీసుకెళ్తాను రా అని అంటే అప్పుడు హీరోయిన్ నేనెందుకు రావాలి, నేను రాను అని అంటుంది. నువ్వెందుకు రావు, నన్ను చూస్తే నీకు ఆగట్లేదే ఏంటి అని అంటాడు. అదేంటి అలా మాట్లాడుతున్నావు అంటే, ఫస్ట్ నువ్వు రా అని చెప్పేసి ఇంకా చేయబట్టుకుని అయితే అక్కడి నుంచి తీసుకువెళ్తాడు. సో వ్యాంగ్ అయితే తనలో ఏముంది, ఈవిల్ క్యారెక్టర్ కదా తనతో ఎందుకు అంత క్లోజ్గా ఉన్నాడు, అయినా నేను కదా హీరోయిన్ని, నాతో ఉండాలి కదా అని చెప్పేసి వ్యాంగ్ అయితే అనుకుంటుంది. హీరో ఏమో హీరోయిన్ని ఒక ఆఫీస్ దగ్గర తీసుకువెళ్తాడు. సో హీరోయిన్తో మొత్తం చెప్తూ ఉంటే అప్పుడు హీరోయిన్ నేను ఏమైనా మెయిన్ ఏంటి నీకు చేయడానికి అని చెప్పేసి హీరోయిన్ అనగానే అప్పుడు హీరో నువ్వు చాలా చేంజ్ అయ్యావు, ఈవెన్ నీకేమైందో కూడా నాకు అర్థం కావట్లేదు, నువ్వు ఇదివరకు ఉన్నట్టే అసలు ఉండట్లేదు, నన్ను చూసి భయపడుతున్నావు, నా నుంచి దూరంగా వెళ్తున్నావు, అసలు ఏమైంది అని చెప్పేసి హీరో అడుగుతుంటే ఏం చెప్పకుండా అక్కడి నుంచి కార్లో వెళ్ళి కూర్చుంటుంది. హీరోయిన్ ఏమో హీరోతో అసలు ఉండకూడదు, తనతో దూరంగా ఉంటేనే నా ప్రాణాలను నేను కాపాడుకోగలను అని చెప్పి హీరోయిన్ అనుకుంటుంది. ఇంకా అక్కడ ఉన్న డ్రైవర్ ఏమంటాడంటే, హీరోకి నీకు మీ రిలేషన్షిప్ బాగా నడుస్తున్నట్టుంది కదా అని అంటే అప్పుడు హీరోయిన్ మా ఇద్దరికి ఎలాంటి రిలేషన్షిప్ లేదు, సో మీరు అలాంటి అడగండి, సో ఇప్పుడు ప్లాన్ ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. మనం అక్కడికి వెళ్ళాను కానీ ఇంకా హీరోయిన్కి ఏమో కాల్ వస్తుంది వాళ్ళ తమ్ముడి దగ్గర నుంచి. వాళ్ళ తమ్ముడు ఏమంటాడంటే, ఈరోజు రేస్ ఉంది నువ్వు రావాలి కదా అని అంటే నాకు ఇంట్రెస్ట్ లేదురా అని చెప్పేసి అంటుంది. అదే నా రేస్ ఎవరితో అంటే చెన్ అంటే హీరో పేరు అనమాట. సో చెన్తో ఉంది, చెన్ ఒక హీరోయిన్ అబ్బాయి అనమాట, నువ్వు రావచ్చు కదా అనగానే ఇంకా హీరో ఏమో అనుకుని చెప్పేసి ఇంకా హీరోయిన్కి భయపడి హీరోయిన్ ఏమో త్వరగా వెళ్తుందనమాట ఆ కాంపిటీషన్కి. అయితే హీరోయిన్ ఇంకోసారి మళ్ళీ వాళ్ళ తమ్ముడికి కాల్ చేస్తుంది. సో హీరో ఏమో లిఫ్ట్ చేస్తాడు. హీరో లిఫ్ట్ చేసి నేను నన్ను అంత ఇదిగా మిస్ అయిపోతున్నాను అంటే, ప్లీజ్ మా తమ్ముడు నీ దగ్గర ఉన్నాడు కదా, సో తను ఎలాగైనా కాంపిటీషన్ కలగకుండా ఆపు, నేను అక్కడికి వస్తున్నాను అనగానే సరే అని చెప్పేసి హీరో కూడా అంటాడు. ఈ హీరోయిన్ ఏమో అక్కడికి వస్తుంది, వచ్చి ఇంకా వాళ్ళ తమ్ముడిని అయితే పట్టుకొని థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి ఇంక హీరోయిన్ అయితే అంటుంది. ఇంక హీరో ఏమో ఏం పర్లేదు అని అంటాడు. సో హీరోయిన్ ఏమో ఎలాగైనా బైక్ వేరేది చేంజ్ చేయగలరా, ఎందుకంటే మా తమ్ముడు బైక్ బాగాలేదు, సో వేరేది ఎలాగైనా చేంజ్ చేయగలవా అని అంటే సరే నా బైక్ తీసుకెళ్ళమను అని చెప్పేసి ఇంక హీరో అంటాడు. ఇంక హీరోయిన్ వాళ్ళ తమ్ముడు కూడా థ్యాంక్ యూ బావా అని చెప్పేసి ఇంకా కాంపిటీషన్కి అయితే పరిగెత్తుకుంటూ వెళ్తాడు. హీరోయిన్ కూడా చాలా థ్యాంక్స్ అని చెప్పేసి అనగానే ఇంకా హీరో ఏమో సరే థ్యాంక్స్ చెప్తున్నావు కదా, నువ్వు ఆ థ్యాంక్స్ని నాకు థ్యాంక్స్ చెప్పాలనుకున్నావు కదా, నా పక్కన కూర్చో, నేను ఒకటి అడుగుతానని చెప్పేసి అని, సరే అసలు నీకు నిజంగా ఏమైందో చెప్పు, నన్ను చూస్తే ఎందుకు అంత భయపడుతున్నావు, అసలు ఏం జరిగింది అని చెప్పేసి ప్రేమగా అడుగుతుంటే అక్కడికి వ్యాంగ్ వచ్చింది. కానీ అప్పుడు హీరోయిన్ ఎవరు వచ్చింది ఇక్కడికి, నేను ఇక్కడి నుంచి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకా వ్యాంగ్ వచ్చి ఇంకా ప్రేమగా హీరోతో అయితే మాట్లాడుతూ ఉంటుంది. అసలు ఏమైంది, నువ్వు నాతో ఎందుకు ఉండట్లేదు అని చెప్పేసి అంటుంది. హీరో ఏమో ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటాడు. అలాగే వ్యాంగ్కి అట్రాక్ట్ ఎక్కువగా అయిపోతున్నాడు అని చెప్పేసి తనైతే హత్య చేసుకుంటాడు. హీరోయిన్ ఇదంతా చూసి మెడిసిన్ అయితే వేస్తుంది హీరోకి. హీరో ఏమో హీరోయిన్ దింపడానికి వెళ్తాడు. ఇంకా హీరోయిన్ మళ్ళీ అడుగుతాడు, అసలు ఏమైంది, నాతో ఎందుకు అంత ఇదిగా స్ట్రేంజ్గా ప్రవర్తిస్తున్నావు అని హీరో అడిగితే అప్పుడు హీరోయిన్ అలా ఏం లేదు, నాకు ఒక కల వచ్చింది, అదేంటంటే నువ్వు నన్ను చాలా డేస్ జైల్లో ఉంచేసి నువ్వు వ్యాంగు ఒకటైపోయి నువ్వు చాలా అంటే చాలా టార్చర్ చేసావు, నాకు తినడానికి కూడా ఏమి ఇవ్వలేదు, అలాగే నువ్వు నన్ను చంపేసావు కూడా, ఇదంతా గుర్తొచ్చింది అంటే లైక్ ఇదంతా నాకు అదొక కల వచ్చింది, అందుకే నేను నీ నుంచి దూరంగా ఉన్నాను, అయినా కంగారు పడ మాకు ఇదంతా కలే కదా, సో ఏం కాదు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరోయిన్ ఏమో క్లాస్ రూమ్లోకి వచ్చి కూర్చుంటే ఇంకా వ్యాంగ్ అనుకుంటుంది తినక మొత్తం అంతా గుర్తొచ్చేసింది కదా, అయినా తినేంటి రివెంజ్ తీసుకోవట్లేదు, ఇప్పుడు రివెంజ్ తీర్చుకుంటేనే కదా కథ అనేది ముందుకు వెళ్తుంది, ఇది విలన్గా మారితేనే కదా హీరో నాకు దక్కుతాడు అని చెప్పేసి వ్యాంగ్ అయితే హీరోయిన్ మీద సూపర్ పవర్స్ అయితే ఉపయోగిస్తుంది. ఆ పవర్స్ ఏంటంటే హీరోయిన్కి లోపల ఉన్నాయన్నీ బయటకు వచ్చేస్తాయి అన్నమాట. సో హీరోయిన్ ఏమో డైరెక్ట్గా వ్యాంగ్ దగ్గరికి వచ్చేసేసి ఇంకా అరుస్తుంది, నువ్వు ఎందుకు ఇలా చేసావో నాకు అని చెప్పేసి.
ఇంకా హీరోయిన్ మనసు అనుకుంటుంది, నా డిప్రెషన్ ఇంత ఇదిగా వర్స్ట్గా అయిపోతుంది ఏంటి, నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అని చెప్పి హీరోయిన్ అనుకుని చేయలేపుతుంది. అక్కడికి హీరో అయితే వస్తాడు. హీరో అయితే వచ్చి తన చైన్ ఆపేసి, నువ్వు పాస్ట్ లైఫ్లో నీకు జరిగిందని చెప్పేసి ఇప్పుడు నువ్వు చాలా బాధపడుతున్నావు కదా, దాని గురించి నువ్వు చెయ్యెత్తినట్టున్నావు, అయినా నీ చేతులతో కొడితే నువ్వు హట్ అవుతావు, సో నన్నే కొట్టనివ్వు అని చెప్పేసి హీరో అయితే అంటాడు. ఇదంతా విని వ్యాంగ్ అయితే షాక్ అవుతుంది. అక్కడికి వాళ్ళ క్లాస్ టీచర్ వచ్చి, మీరు ఇంకా చిన్నపిల్లలాగా కొట్టుకుంటారేంటి, ఇంకోసారి ఇలా జరిగితే బాగోదు అని చెప్పేసి అలా అనేసి వెళ్ళిపోతుంది. ఇంక హీరోయిన్ ఏమో రియల్గానే వ్యాంగ్ని అయితే కొట్టి, నువ్వు ఎందుకు నాకు ప్రతిసారి బుల్లి చేస్తానని చూస్తున్నావు, నా విషయంలోకి ఇంకోసారి జోక్యం చేసుకోకు అని చెప్పేసానంటే ఇంకా వ్యాంగ్, నువ్వేం చెప్పవా హీరో, నన్ను ఎందుకు కొడుతుంది, నువ్వేం అడగవా ఏంటి అని అంటే, నువ్వు చేసేది తప్పుడు పనులు, ఇంకా నేను నిన్ను వెనకేసుకురావాలా, అయినా నేను ఎవరైనా నిన్ను వెనకేసుకురావడానికి, ఇంకా నువ్వే సారీ చెప్పాలి అని చెప్పేసి ఇంకా హీరో అయితే అంటాడు. ఇంకా వ్యాంగ్ కామ్ వచ్చేసి ఇంకా నెవెల్ని అయితే అడుగుతుంది, అయినా ఏంటి అసలు హీరో నేను కదా ఈ నెవెల్లో, సో అన్నప్పుడు నాతోనే ఉండాలి కదా, దాంతో ఎందుకు ఉంటున్నాడు అని అంటే, అదంతా కాదు, ఇప్పుడు కానీ నువ్వు తను గెలుచుకోకపోతే నీ క్యారెక్టర్ అనేది రియల్ లైఫ్లో కూడా పోతుంది అనగానే, సరే నాకు తెలిసిలే ఇంకా నువ్వు వెళ్ళు బాబు అని చెప్పేసి ఇంకా వ్యాంగ్ అయితే హీరో మా హీరోయిన్ దగ్గరికి వచ్చి, సరేరా నేను నిన్ను ఒక చోటు తీసుకువెళ్తాను అని అంటే ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో నువ్వు రావాలి అని అంటే అప్పుడు హీరోయిన్ నేను రాను అని చెప్పేసానంటే, నువ్వు ఎందుకు రావు, నేను ఒక డేట్కి తీసుకువెళ్తాను రా అనగానే అప్పుడు హీరోయిన్ వెళ్తుంది. నిజంగానే వీడు నన్ను డేట్కి తీసుకొచ్చారని చెప్పి హీరోయిన్ మనసు అనుకుంటుంది. ఇక హీరో ఏమంటాడంటే, నేను నీకు చేసింది చాలు, ఇక నుంచి నేను నిన్ను ఒక డేట్ అనేది చేస్తాను, నాలో ఒక మంచితనాన్ని నీకు చూపిస్తానని చెప్పేసి హీరో అయితే అంటాడు. ఇంకా హీరోయిన్ ఇదంతా చేయాల్సినంత అవసరం లేదు అనగానే, లేదు లేదు నేను నీకు ఒక హ్యాపీ మూమెంట్స్ని క్రియేట్ చేస్తాను అని చెప్పేసి ఇంకా హీరో అయితే అంటాడు. హీరోయిన్ అయితే ఆ గన్ షూట్ తీసుకువెళ్దాం అన్నీ చేస్తూ ఉంటాడు. ఇంకేమంటాడంటే, నేను నిన్ను బాగానే చూసుకుంటాను అని చెప్పేసి ఇంక హీరో అయితే హీరోయిన్తో అంటాడు. అయినా నువ్వు నాతో ఎందుకు ఇంత మంచిగా ప్రవర్తిస్తున్నావు, నీకు తెలుసు కదా నేను ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసేస్తాను అనగానే అప్పుడు హీరో, ఇంత మంచి ప్లేస్లో ఇలాంటి చెడ్డ మాటలు మాట్లాడతావేంటి, నువ్వు ఎక్కడే మాట్లాడాలని నీకు తెలియదు ఏంటి అని చెప్పి హీరో అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తాడు. ఆగు నేను కూడా వస్తున్నాను అని చెప్పి హీరోయిన్ కూడా అంటుంది. ఇక హీరో కూడా సరే అంటాడు. సరే ఈ లెటర్ తీసుకో, ఇక్కడ ఎలాగ విష్ చేస్తే అన్నీ నెరవేరుతాయి కదా, దీంట్లో నేను నీతోనే ఉండాలి అని చెప్పేసి రాసుకో అని అంటే అప్పుడు హీరోయిన్, నేను ఎందుకు అలా రాసుకుంటాను, నేను అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలనేది రాసుకుంటాను అని చెప్పేసి హీరోయిన్ అయితే అంటుంది. సరే తల్లి ఏమైందైనా రాసుకో అని చెప్పేసి ఇంకా హీరో అయితే అంటాడు. ఇంకా హీరోయిన్ ఏమో, అయినా నీకు ఇలాంటి వాటి మీద నమ్మకం లేదు కదా, ఈవెన్ నువ్వు సైన్స్ని ఎక్కువగా నమ్ముతావు కదా, నువ్వు దేవుళ్ళు కూడా నమ్మవు కదా, ఇలాంటివి ఎలా నమ్ముతున్నావు అని అంటే, ఇప్పుడు ఏంటి నువ్వు నేను నిన్ను చూస్ చేసుకోవాలనుకుంటున్నావేంటి అని హీరో అంటే, అలా ఏం లేదు అని చెప్పేసి ఏదో ఒక విషయం అయితే రాస్తుంది. ఇంకా హీరో ఏమంటాడంటే, మనం రాసుకున్న విషెస్ రియల్ అవ్వాలి, రియల్ అయితే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి హీరో అయితే అనుకుంటాడు. ఇంకా ఫైర్ వర్క్స్ అయితే అంటిస్తారు అక్కడ. హీరోయిన్ ఏమో హీరోతో, సరే ఇంకో నీకు ఒక చిన్న గిఫ్ట్ ఇస్తున్నాను, ఇది అమ్యూజ్మెంట్ పార్క్లో దొరికింది నాకు అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే అంటుంది. హీరో అది తీసుకొని, ఎవరు చెప్పారు ఇది నాదని చెప్పి, ఇది నీది అని చెప్పేసి ఇంకా హీరోయిన్కి ఏమో పెడతారన్నమాట. హీరోకేమో ఎవరో పియానో వాంచుతున్నట్టయితే కనిపిస్తారు. ఇంకా హీరో ఏమో తన దగ్గరికి వెళ్తుంటే ఇంకా లేచిపోతాడు. హీరోయిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. కూర్చుని ఏమంటుందంటే, డాక్టర్ ఇలాగ నాకు ఒక డ్రీమ్ అనేది వస్తుంది, ఆ డ్రీమ్లో ఏంటంటే నేను ఇక్కడ ఈ లోకానికి చెందిందాన్ని కాదు, ఇంకా వేరే లోకంలో ఇలా నాకు జరిగినాయి అని చెప్పేసి చాలా వస్తున్నాయి అనగాని ఇంకా డాక్టర్ అయితే ఆ జబ్బు గురించి అయితే చెప్తాడనమాట. ఇంకా చెప్పిన తర్వాత హీరోయిన్ ఏమో అక్కడి నుంచి వెళ్తుంది. సో హీరో అక్కడికి వచ్చి కూర్చుని, ఇప్పుడు ఒక అమ్మాయి వెళ్ళింది కదా, తన నా ఫ్యామిలీయే, తను నా వైఫే, సో తనకి ఏమైందో కొంచెం మీరు చెప్పగలరు డీటెయిల్గా అనగానే ఇంకా ఆ డాక్టర్ కూడా మొత్తం అంతా చెప్తాడు. అలాగే నేను తన్ని ఎంత లవ్ చేద్దాం అనుకున్నా సరే తను నన్ను ఒక్కసారి కూడా చూడట్లేదు, తను నా దగ్గరికే రావట్లేదు, భయపడిపోతుంది, సో అందుకే మిమ్మల్ని ఇదంతా అడిగాను, మీరు తప్పుగా అనుకోకండి అని చెప్పేసి ఇంకా హీరో అయితే అంటాడు. ఇంకా డాక్టర్ కూడా మొత్తం చెప్తాడు, ఇలాగ ఒకటి ఉంది తనకి, దానివల్ల తన అలా అనుకుంటుంది అని చెప్పేసి ఆ డాక్టర్ అయితే అంటాడు. హీరోయిన్ అక్కడ నుంచి ఉంటే ఇంకా హీరోయిన్ అక్కడికి వస్తుంది. సో హీరోయిన్ చేతిలో పేపర్స్ అయితే చూస్తాడు. ఓహో ఈ పట్టుకొని గ్రాండ్ ఫాదర్ దగ్గరికి వెళ్తున్నావా ఏంటి నువ్వు అని చెప్పేసి ఇంకా హీరో అయితే అంటే, అలా ఏం లేదు అని చెప్పేసి హీరోయిన్ అంటుంది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అయితే, ఏంటి నువ్వు హీరోయిన్ వెనకాల తిరుగుతున్నావు, నువ్వు తన్ని పాడు చేసేస్తున్నావు తెలుసా, హీరోయిన్ నువ్వు మీ ఫ్రెండ్తో తిరగమాకు అని చెప్పేసి హీరో వాళ్ళ ఫ్రెండ్ అయితే అంటాడు. హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏమో,
హీరో, నువ్వు తనతో తిరగమాకన్నా, నీ ఫ్రెండ్ పెద్ద ఎదవా, తనతో అస్సలు తిరగమాకు అని చెప్పేసి ఇంక తినైతే అంటుంది. మీరు ఇంకా గొడవ పడతాం ఆపుతారా అని చెప్పి ఇంకా హీరో ఏమో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో ఇక్కడ ఒక అమ్మాయి అయితే పియానో వాంచుతుంటుంది. ఇదే కదా నాకు డ్రీమ్ వచ్చింది అని చెప్పేసి హీరో ఏమో త్వరగా వెళ్తే అక్కడ వ్యాంగ్ అయితే ఉంటుంది. హీరో మొత్తానికి అలా అప్సెట్ అయిపోతాడు. ఇంకా హీరో చెయ్యేమో అలా వెళ్తుంటే కంట్రోల్ చేసుకుంటాడు హీరో. నువ్వు ఇంకోసారి ఇలాంటి చెత్త సాంగ్స్ నా ముందు ప్లే చేస్తే బాగోదని చెప్పేసి హీరో అయితే అక్కడి నుంచి వెళ్తాడు. వ్యాంగ్ సిస్టంలో ఉంటుంది. ఆయన ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయిపోయింది. ఎందుకు వీడు ఇలా చేస్తున్నాడు? అయినా ఇది ఒక నవల్ అంటే కదా, నవల్లో ఇది ఫేక్ క్యారెక్టర్స్ వస్తే వాడితో ప్రేమలో పడిపోతాడా? నేను కదా రియల్ అయిన హీరోయిన్ని, వాడేంటి దాంతో తిరుగుతున్నాడు అని చెప్పేసి ఇంకా సిస్టమ్తో అంటుండే, ఇంకా సిస్టమ్ ఏమో అయినా తననే ఇష్టపడుతున్నాడు, సో నిన్ను ఇష్టపడట్లేదు, నువ్వు ఉండలేవు, అది గుర్తుపెట్టుకో అనగానే అప్పుడు వ్యాంగ్ అంటుంది, తనకి నా మీద ఇష్టం లేనప్పుడు ఇంకా హీరో ఎందుకు, హీరోని నాశనం చేస్తానుగా నేను చూస్తాను, ఎలాగైనా సరే రివెంజ్ తీసుకుని వాళ్ళిద్దరిని చంపేస్తాను అని చెప్పేసి ఇంకా వ్యాంగ్ అయితే అనుకుంటుంది. ఇంకా అక్కడ స్టూడెంట్స్ అందరూ ఏం మాట్లాడుకుంటూ ఉంటారంటే, ఇలాగ వ్యాంగ్ ఏమో హీరోని పెళ్లి చేసుకుంటుందంట, వీళ్ళిద్దరూ సూపర్ కపుల్ కదా అని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా హీరోయిన్ అయితే వింటూ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్ అయితే ఏం పట్టించుకోమాకు, నేను వెళ్తున్నాను అనగానే ఇంకా అక్కడ హీరో వచ్చి హీరోయిన్ అయితే కార్లో అయితే కూర్చోబెడతారు. హీరోయిన్ ఏమో ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే, సరే నాకు కూడా ఒకటి ఇవ్వచ్చు కదా, నేను కూడా పెట్టుకుంటానంటే అలా ఏం అక్కర్లేదు. హీరోయిన్ ఏమో సరే నువ్వు నాకు కొంచెం దూరంగా ఉండు, నువ్వు బయటకి అలా కనిపిస్తావు కానీ నువ్వు చాలా మంచోడు వేలే అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే ఏదో అంటుంది. ఇంకా హీరో కూడా నేను తిని చాలా అంటే చాలా హర్ట్ చేశాను కదా, ఎలాగైనా సరే తినే హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేయాలని చెప్పేసి హీరో అయితే అనుకుంటాడు. హీరోయిన్ ఏమో పరిగెత్తుకుంటే వాళ్ళ గ్రాండ్ మా దగ్గరికి వెళ్ళగానే ఇంకా వాళ్ళ గ్రాండ్ మా ఏమైంది మా అని చెప్పేసానంటే, నన్ను ఒకళ్ళు బుల్లీ చేశారు అని చెప్పేసానంటే, ఎవరు అని అంటే హీరో నన్ను బుల్లీ చేస్తున్నారు అనగానే, ఫస్ట్ నువ్వు సారీ చెప్పరా మోకాళ్ళ మీద కూర్చుని అనగానే ఇంకా హీరో కూడా మోకాళ్ళ మీద కూర్చుని సారీ అని చెప్తాడన్నమాట. ఇంకా హీరోయిన్ అయితే షాక్ అయిపోతుంది. హీరోయిన్ అనుకుంటుంది, వీడేంటి ఉన్న కొంతకి సిగ్గు లేకుండా పోతున్నాడు, నా దగ్గర బాగా చేంజ్ అయినట్టు నాటకం ఆడుతున్నాడు ఏంటి అని చెప్పేసి హీరోయిన్ అయితే అనుకుంటుంది. హీరో ఏమో నువ్వేం చెప్పినా సరే చేస్తాను, నువ్వేం చేయమన్నా సరే చేస్తాను, నువ్వు నాకు ఏం చెప్పినా ఏం చేయమన్నా ఏది కాదనుకుంటే చేస్తానని చెప్పేసి హీరో అయితే చెప్పేసి వెళ్ళిపోతాడు. వీళ్ళైతే ఒక టెంపుల్కి వెళ్తారు. సో టెంపుల్లో అయితే హీరోకి అయితే ఒకటైతే కట్టిస్తారన్నమాట. హీరో ఏమో చేతిలో ఆ బ్యాండ్ అయితే వేసుకుంటాడు. అది వేసుకోగానే హీరోకి ఇది ఒక సంథింగ్ ఒక పవర్ లాంటిది అయితే వస్తుంది. ఆ పవర్ ఏమో హీరోయిన్ అలా లాక్కుంటూ ఉంటాడు. ఇంకా హీరోయిన్తో ఏమంటాడంటే, నువ్వు అంటే నాకు చాలా ఇష్టము, నువ్వు ఫస్ట్ నన్ను లవ్ చేసావు కానీ అప్పుడు నేను లవ్ చేయలేకపోయాను, ఎందుకంటే అది ఒక రోబోట్ వరల్డ్ కాబట్టి ఇదే రియల్ అయిన వరల్డ్, నేను నీతోనే ఉంటాను అని చెప్పేసి హీరో అయితే అంటాడు. ఇంకా హీరోయిన్ తినేంటి ఇంత ఇదిగా మాడిపోయారని చెప్పేసి అనుకుని ఇంకా కళ్ళు తిరిగి అయితే పడిపోతుంది. తనైతే హాస్పిటల్కి అయితే తీసుకువస్తాడు. హాస్పిటల్కి తీసుకువెళ్ళగానే హీరోయిన్ని కేర్గా అయితే చూస్తాడన్నమాట హీరో. అక్కడికి హీరో వాళ్ళ ఫ్రెండ్ అయితే వచ్చి, ఏంటి మీ ఇద్దరు ఇంత ఇదిగా అంటే అప్పటి రిలేషన్షిప్లో ఉన్నారనగానే నోరు మీరా అని చెప్పేసి హీరో అంటాడు. అదేంటి మీ ఇద్దరు అంత త్వరగా రిలేషన్షిప్లోకి వెళ్ళిపోయారా, ఆయన మీ ఇద్దరు చాలా బాగుంటారులే, వెంగేం బాగోదులే నీకు అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ అయితే అంటూ ఉంటాడు. ఇంకా అక్కడ వెంగ వచ్చి హీరోయిన్ అయితే దూరంగా ఉంటుంది. ఇంకా నువ్వు నీతో మాట్లాడాలి కాసేపు అనగానే చెప్పు అని చెప్పేసి హీరో అయితే అంటాడు. ఇంకా హీరోయిన్ అక్కడి నుంచి లెగుద్దాం అనుకుంటుంది కానీ లెగలేకపోతుంది. ఇంకా వెంగ అంటుంది, ఇదంతా ఒక సిస్టమ్, ఇది ఒక నవల్ అనమాట, మన నవల్లో ఉన్నాము, నువ్వే నా హీరో నేనే నీ హీరోయిన్, సో మన ఇద్దరి మధ్యలో వచ్చింది కాబట్టి మనం తోసేసి మన ఇద్దరం ఉందాం అనగానే అప్పుడు హీరో, నువ్వేం చెప్తున్నావు నాకు అర్థం కాదు, సో ఇదే నవల అయితే నేను హీరోయిన్తోనే ఉంటాను, నేను నీతో ఉండను అని చెప్పేసి ఇంక హీరోయిన్ అయితే ఎత్తుకుని అక్కడి నుంచి అయితే తీసుకువెళ్తాడు హీరో. వ్యాంగ్ అనుకుంటుంది ఇంకా ప్లాన్ ఉంది అని చెప్పేసి హీరో కల్లోకి అయితే వ్యాంగ్ అయితే వెళ్ళి హీరోతో ఏమో మాట్లాడుతుంది. ఫస్ట్ మంచిగానే మాట్లాడుతుంది కానీ హీరో ఏమో అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూస్తే హీరోకి ఏమో అదేదో తెస్తుంది. ఇంకా హీరో అనుకుంటాడు అన్నమాట, తిన మామూలు అమ్మాయి అనుకోలేదు కదా, తినలో ఏదో పవర్స్ ఉందా అనుకున్నాను, అలాగే ఉంది, తిన మామూలు అమ్మాయి కాదు అని చెప్పేసి ఇంకా హీరో అయితే అనుకుంటాడు. ఈ వ్యాంగ్ ఏమో నువ్వు చాలా అంటే చాలా చెడ్డవాడివి, అలాగే నేను నీ హీరోయిన్ అయితే దాన్నో ప్రేమిస్తున్నావు, అసలు నాతో ఉండకుండా దాంతో ఉంటున్నావు అని చెప్పేసి ఇంకా వ్యాంగ్ అయితే అంటూ ఉంటుంది. సో పియానో వాంచిన అమ్మాయి ఎవరో కదా మన హీరోయిన్నే. హీరో ఏమో కళ్ళు తెరిచి ఇంకా హీరోయిన్ ఏమో హక్ చేసుకుంటాడు. నువ్వు నాతోనే ఉండు, నేను నీతోనే ఉంటాను అని చెప్పేసి ఇంకా హీరోయిన్ ఏమో అలా చూస్తుంటే అప్పుడు హీరో అంటాడు, నువ్వేంటి నైట్ డ్రెస్లోనే నాతో చూస్తానికి వచ్చేసావా నన్ను అనగానే, చూస్తానికి పక్కన పడితే నువ్వు నిదట్లోకి వెళ్ళిపోయి ఇంకా అలాగే ఉండిపోయావు, అందుకే నేను హాస్పిటల్లో జాయిన్ ఇచ్చారు, నాకు చాలా భయం వేసింది నీకు ఏమైపోద్దా అని చెప్పేసి, అందుకే అని
చెప్పి ఇంకా హీరోయిన్ అయితే అంటూ ఉంటుంది. ఎందుకు నువ్వు ఇలా ఫీల్ అయిపోతున్నావు, నువ్వు కంగారు పడమాకు, నాకేం అవ్వలేదు లేని హస్బెండ్కి ఏం కాదులే అని చెప్పేసి హీరో అయితే అంటాడు. అయినా వెంగ్ని నన్ను చూసి చాలా జలస్ పడుతున్నావు కదా, నిజం చెప్పు అని చెప్పేసి ఇంకా హీరో ఏమో హీరోయిన్కి అయితే కిస్ పెడతాడు. కిస్ పెట్టి ఇంకా నేను నీతోనే ఉంటాను, నేను నీ వెనకనే తిరుగుతాను, ఇదివరకు అంటే నేను నిన్ను హత్య చేశాను అనుకుంటా, సో ఇక నుంచి అయితే నేను నిన్ను ఎప్పటికీ హత్య చేయను, నేను నీతోనే ఉంటాను, లైఫ్ లాంగ్ నీతోనే ఉంటాను, ఇంకా నేను ఒక్కసారి కూడా హత్య చేయకుండా చూసుకుంటాను, లిటిల్ రోజ్ అని చెప్పేసి ఇంకా హీరో అయితే అంటాడు. సో వీళ్ళైతే హీరోయిన్ వాళ్ళ మమ్మీ చూస్తుంది. హీరో ఏమో వాళ్ళ మదర్తో మాట్లాడతాడు. మీ కూతుర్ని నేను ఫస్ట్లో సరిగ్గా చూసుకోలేదు, కానీ ఇప్పటి నుంచి బాగా చూసుకుంటాను, నాకు తన వాల్యూ ఏంటో తెలుసుకుని వచ్చింది, నేను తనతోనే ఉంటాను, నేను తను బాగా చూసుకుంటాను, తను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి హీరో అంటాడు. హీరోయిన్ హీరోతో అంటుంది, నీకు నేనంటే ఇష్టమే కానీ నీకు నీ టెస్ట్ చేయాలి, ఎందుకంటే నువ్వు రియల్గా నన్ను ఇష్టపడుతున్నావు లేదా అనగానే అప్పుడు హీరో, నువ్వు ఎన్ని టెస్టులు కావాలంటే అన్ని టెస్టులు చేసుకో, నాకు నువ్వంటే చాలా ఇష్టం అని చెప్పేసి హీరో అయితే అంటాడు. ఇంకా వ్యాంగ్ అయితే హీరోయిన్గా నాకు దక్కడు అనిపిస్తుంది, ఇంకా నాకు తనే లేనప్పుడు నేను తను చంపేసి వేరే మెయిన్ లేని పెట్టుకుంటానని చెప్పేసి ఇంకా ఈ వ్యాంగ్ అయితే అనుకోండి, నా సిస్టమ్ అంటుంది, ఇదే లాస్ట్ ఛాన్స్, నువ్వు కానీ ఇది పోగొట్టుకుంటే ఇంకా నువ్వు ఈ నవల్లో నుంచే మాయమైపోతావు అని చెప్పేసి అంటుంది. ఇంకా సిస్టమ్ అలా అనగానే వ్యాంగ్ అయితే హీరో దగ్గరికి వచ్చి, అయినా నేను ఉండాల్సిన ప్లేస్లో తను ఉంది, ఈ నవల్లో హీరోయిన్ నేను, కానీ ఈ అమ్మాయి ఉంది, నువ్వు ఇంతలా చేస్తావు అనుకోలేదు అని చెప్పేసి వ్యాంగ్ అయితే అక్కడి నుంచి మాయమైపోగానే హీరోకు ఉన్న చేతిలో ఉన్న అదేదో పెట్టుంటారు కదా, అది కూడా అయితే కిందకైతే తెగిపోయి పడిపో ఉంటుంది. ఇంకా అలా పడిపోగానే హీరోయిన్ అమ్మ పట్టుకొని ఇంకా మాస్టర్ దగ్గరికి అయితే తీసుకెళ్తారు హీరోనేమో మాస్టర్ దగ్గర తీసుకెళ్ళంగానే ఆ మాస్టర్ ఏమో ఇంకా మొత్తం అసలు ఏం జరిగింది అని చెప్పేసి వీళ్ళకైతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ నవల్ అయితే ఏదైతే ఉందో ఆ నవల్ని, అంటే హీరోయిన్ బాధపడింది కదా, ఆ నవల్ అయితే ఉందన్నమాట, సో ఆ నవల్ని వీళ్ళకైతే ఇస్తారు, ఆ నవల్ని హీరో కూడా చూస్తాడు, వీళ్ళిద్దరూ అయితే హక్ చేసుకుంటారు. హీరోయిన్ అంటుంది, ఈ నవల్లో ఎగ్జాక్ట్గా నాకేం జరిగిందో మొత్తం అంతా ఉంది అని చెప్పేసి అనగానే ఇంకా హీరో ఏమో అదంతా ఎందుకులే కానీ అదంతా ఒక పీడకల అనుకో, ఇక్కడి నుంచి మన ఇద్దరం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉన్నాము, ఇంకా మన ఇద్దరం మధ్యలోకి ఎవరు రాకుండా చూసుకుందాము అని చెప్పేసి ఇంకా హీరో అయితే అంటాడు. హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఒప్పుకుంటుంది. హీరోయిన్ ఏమో మళ్ళీ ఆ కథలోకి వెళ్తుంది. ఆ కథలోకి వెళ్ళంగానే ఇప్పుడు ఆపోజిట్ అయితే వెళ్ళి ఉంటుంది అనమాట. ఎలా అంటే వ్యాంగ్ అనేది హీరోయిన్ ప్లేస్లో ఉంటుంది, వ్యాంగ్ ప్లేస్లో హీరోయిన్ అయితే ఉంటుంది. సో వ్యాంగ్ని అయితే హీరో ఏమో చంపేస్తాడు. సో హీరోయిన్ కూడా కత్తిని పట్టుకుని హీరోని చెప్దామని చెప్పేసి చూస్తుంది, కానీ ఆ సిస్టమ్ ఏమో వద్దు చంపమాకు, తన మెయిన్ లీడ్ అని చెప్పేసి అంటుండే. ఇంకా హీరోయిన్ కూడా ఆగిపోతుంది. ఇంకా ఆగిపోయి ఆ సిస్టమ్ని పొడిచేస్తుంది అనమాట. ఇంకా ఆ సిస్టమ్ ఏమంటుందంటే, ఇంకా హీరోతోనే నీ లైఫ్ మొత్తం, ఇది నవల్లో అయిపోయింది, ఇంకా రియల్ వరల్డ్లో కూడా హీరోని మీ ఆయన అని చెప్పేసి ఆ సిస్టమ్ అంటుంది. సో హీరోయిన్ దగ్గరికి వాళ్ళ ఫ్రెండ్ రూపంలో వస్తుందన్నమాట వ్యాంగ్. దీనికి ఏమైనా ఒక పరిష్కారం ఉందా అని చెప్పేసి వాళ్ళ మాస్టర్ని అయితే అడిగితే వాళ్ళ మాస్టర్ అయితే ఒకటైతే ఇచ్చుంటారు. వాళ్ళ ఫ్రెండ్కి అయితే గుచ్చంగానే ఇంకా వాళ్ళ ఫ్రెండ్లో ఉన్న ఆత్మ అయితే పోతుంది. సో మొత్తానికి మన హీరోయిన్కి అయితే పెళ్ళి అయితే అయిపోతుంది. ఇంకా హీరో కూడా చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోతారు. వీళ్ళిద్దరూ చాలా ఎమోషనల్ అవుతారు. ఇద్దరికి మ్యారేజ్ అనేది అయిపోతుంది. ఇంకా వీళ్ళిద్దరూ కూడా కిస్ చేసుకుంటారు. నాకైతే ఈ డ్రామా చాలా బాగా నచ్చింది. మీకు ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పేయండి. ఓకేనా, బాయ్. ఈ డ్రామా నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.